మీరు మీ తండ్రి గారు మా గురించి ప్రస్తావన చేశారు. ఐఏఎస్ ఎలా వచ్చిందో ఆయనకు తెలియదు అని మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నిజమే, మేనేజ్మెంట్ కోటాల్లో చదివిన వాళ్ళకి ఐఏఎస్ ఎలా వస్తుందో తెలియకపోవడం అనేది సహజం, సమంజసమే. ఎందువల్లంటే మీకేం తెలుసు మెరిట్ అంటే, మీకేం తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే. ఐఏఎస్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తే అందులో కంపారిటివ్ మెరిట్ ఎవరికి ఉందో వాళ్ళకు వస్తుంది. ఈరోజు మీరు మంత్రిగా ఉన్నారు, ఏమిటి మీ అర్హత, ఏమిటి మీ మెరిట్? వారసత్వం కాకుండా ఇంకేమైనా మీకు మెరిట్ ఉందా? ఎన్టీ రామారావుకి మనవడు, చంద్రబాబు నాయుడికి కొడుకు తప్ప ఏ అర్హత ఉంది మీకు? ఏ అర్హతతో మీరు మినిస్టర్ అయ్యారు? మీరు ఎమ్మెల్యేగా ఓడిపోతే వారసత్వం అనే ఒక్క అర్హతతోనే కదా బ్యాక్ డోర్లో ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మీకు మంత్రి పదవి ఇచ్చారు. మీరు గనక ఎన్టీ రామారావు మనవడు కాకుండా చంద్రబాబు నాయుడు కొడుకు కాకుండా ఉంటే 2014-18 ప్రభుత్వంలో మంత్రి అయి ఉండేవారా? ఏం అర్హత ఉండి మీకు మంత్రి అయ్యారు? వారసత్వం ఒక్కటే కదా మీ అర్హత, అంతకు మించిన అర్హత ఏముంది మీకు? ఈ రోజు కూడా మీరు మంత్రిగా ఉన్నారంటే వారసత్వంతోనే కదా మీరు మంత్రి అయ్యారు. మీరేమైనా స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లో పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేసి ప్రజానాయకుడిగా వచ్చి ఆ విధంగా ఏమైనా రాష్ట్రంలో పనిచేయడానికి వచ్చిన వ్యక్తి ఏం కాదు కదా. ఒకవైపు మీరు మేనేజ్మెంట్లో సీట్లు తెచ్చుకుని విదేశాల్లో చదవడం, ఇంకోవైపు వారసత్వం ద్వారా మీరు అర్హతలు సంపాదించి ఆ వారసత్వం ద్వారా రాజకీయాల పదవులు పొందటం, మళ్ళీ మీరు ఐఏఎస్ ఎలా అయ్యారో అని అసెంబ్లీలో మాట్లాడటం. మీది మేనేజ్మెంట్ అయితే మాది మెరిట్. మీ తండ్రి గారిని అడగండి, మా ట్రాక్ రికార్డు ఏంటో చెప్తారు.